మతం లక్ష్యం ఏంటి? ప్రేమను పంచాలి, ద్వేషాన్ని తుంచాలి. కానీ ఒక్కసారి మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చాక దాని ధర్మం పూర్తిగా మారిపోతుంది. ప్రేమను తుంచుతుంది, ద్వేషాన్ని పెంచుతుంది. సో ఈ విషయం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు కాబట్టి మతాన్ని ఒక వేషగా వాడుకుంటారు. వేష లక్షణం ఏంటి? ఆమె నీకు ప్రేమను పంచదు, బట్ ఆమె వంపు సొంపులతో నీలో ఉన్న కామ మృగాన్ని రెచ్చగొడుతుంది. అలా అని ఆమెకు ప్రేమించే తత్వం లేదని కాదు, నిజానికి మనకంటే వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. బట్ వేషవృత్తిలో దిగిన తర్వాత ప్రేమని ప్రదర్శించడానికి తావుండదు. సేమ్ మతం కూడా ఇంతే. మతం రాజకీయం అనే ఒక వేషవృత్తిలోకి దిగిన తర్వాత అది పక్క మతాన్ని ద్వేషించేలా చేస్తుంది. దాంతో పరమత ద్వేషం అనేది రాజకీయాలకు పెట్టుబడిగా మారుతుంది. ఆ ద్వేషం మరీ ఎక్కువైతే నియంత పాలనకు దారితీస్తుంది. ప్యూ రీసెర్చ్ 2023 ప్రకారం ఎక్కువ మంది ఇండియన్స్ నిరంకుశత్వ పాలనని సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సపోర్ట్ చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం టాప్లో ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనది డెమోక్రసిక్ కంట్రీ కాదు, ఆటోక్రసిక్ కంట్రీ. ఈ నిరంకుశత్వ పాలనలో కోర్టులుంటాయి, తీర్పులుంటాయి, శాసనాలుంటాయి, చివరికి శాసన సభలు కూడా ఉంటాయి. బట్ ఏ ఒక్క అధికారికి అధికారం ఉండదు. అధికారం మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉంటుంది. అసలు మోదీకి ఎంత అధికారం ఎవరిచ్చారు? ఖచ్చితంగా అతని పదవి నుంచి అయితే రాలేదు, అలా వచ్చే ఛాన్స్ కూడా లేదు. కానీ మతాన్ని అడ్డు పెట్టుకోవడం వల్లే వచ్చింది. కానీ మన దేశం థియోక్రాటిక్ స్టేట్ కాదు కదా. ఎందుకంటే మత రాజ్యంలో మత రాజకీయాలు ఉండడం సహజం, కానీ లౌకిక రాజ్యంలో మత రాజకీయాలు ఉండడం ఏంటి? ఇది చాలా ప్రాథమిక ప్రశ్న, చిన్న ప్రశ్న, గతాన్ని తవ్వి చూస్తే చాలా చాలా పెద్ద ప్రశ్న కూడా. ఇండియా లౌకిక రాజ్యమే, కానీ లౌకిక సమాజం కాదు. బట్ సెక్యులర్ సొసైటీగా ఎదగాలని రాజ్యాంగం రాశారు. కానీ పక్క మతాన్ని ద్వేషించడం అనేది రాజకీయాలకు పెట్టుబడిగా మారిన ఈ కాలంలో సెక్యులర్ స్టేట్లు ఉండవు, సెక్యులర్ సొసైటీలు అస్సలే ఉండవు. ఎందుకంటే అసలు దేశ విభజనే పెద్ద రాజకీయం అనుకుంటే దానికి మతమే కేంద్ర బిందువు. అహింసతో తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని పచ్చి హింసతో పంచుకున్నాం, దేశాన్ని నిలువునా చీల్చుకున్నాం. సో పాకిస్తాన్ రాజ్యం ఏర్పడినా, గాంధీని హత్య చేసినా అది ముమ్మాటికి మత రాజకీయమే. ఆ తర్వాత నెహ్రూ వచ్చారు. అతను మతాన్ని రాజకీయం చేసే పనికి మరీ ఎక్కువగా పూనుకోలేదు. బట్ ఇందిరాగాంధీ అలా కాదు, దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయం చేసింది. ఇక ఓట్లు తెచ్చిపెట్టే మతాన్ని వదులుతుందా? ఏకంగా దొంగ బాబాలనే ఎంకరేజ్ చేసింది. వివాదాస్పద బాబా అయిన చంద్రస్వామి ఆమె హాయంలో చక్రం తిప్పాడు. బాబాల ద్వారా హిందూ ఓటర్స్ని ఆమె వైపుకు తిప్పుకోవడానికి నానా విధాలుగా ట్రై చేసింది. అలాగే పంజాబ్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సిక్కు మత కేంద్రంగా ఉన్న పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలుసుకొని అక్కడి రాజకీయాల్లో వెలుపెట్టింది. ఏకంగా సిక్కులకు ప్రత్యేక దేశమే కోరే ఖలిస్తాన్ తీవ్రవాదుల్లో భింద్రన్వాలే పట్ల మొదట ఉదాసీన వైఖరి చూపించి చివరికి ఆర్మీని స్వర్ణ దేవాలయంలోకి పంపించి అక్కడ దాక్కున్న భింద్రన్వాలేను మట్టుబెట్టించింది. సో ఏది ఏమైనా ఏ మతంతో అయితే ఆమె రాజకీయం చేసిందో చివరికి అదే మతం ఆమె ప్రాణాలు తీసేలా చేసింది. అలాగే ఒకసారి చరిత్రను చూస్తే మతం కేంద్రంగా ఓట్ బ్యాంకింగ్ తయారు చేసుకునేటప్పుడు పాలిటీషియన్స్ 2 ఫార్ములాలు వాడుతూ వచ్చారు. అందులో నెంబర్ 1 అపీజ్మెంట్ అంటే బొజ్జగింపు, సెకండ్ 1 రిజెక్షన్ అంటే తిరస్కరణ. కానీ ఇంకొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, ఈ రెండింటిని కలిపి కూడా ప్రయోగిస్తుంటారు. అయితే ఈ రెండింటి సారాంశం మాత్రం ఒకటే. మెజారిటీ ఓటర్స్ని కూడగట్టి ప్రతి సమూహాన్ని సాటిస్ఫై చేసి ఎక్కువ సమూహాన్ని ఏర్పరచుకోవడం బుజ్జగింపు రహస్యం. అయితే ఈ బుజ్జగింపు రాజకీయం కేవలం ఇందిరాగాంధీ కాదు, రాజీవ్ గాంధీ కూడా చాలా సమర్థవంతంగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1980s మధ్యప్రదేశ్లో 62 ఏళ్ల షబానో అనే ఒక ముస్లిం మహిళ ఉండేది. అప్పట్లో ఆమె పేరు దేశమంతా మారుమోగిపోయింది. అంతేకాదు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆమె ఒక రాజకీయ సాధనంగా మారింది. సో ఇంతకీ విషయం ఏంటంటే తన 5 పిల్లల్ని పోషించడానికి విడిపోయిన తన భర్త నుంచి మనోవర్తి కోరింది. దీనికోసం షబానో వేసిన పిటిషన్ చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. కానీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆమెకు కేవలం 3 months మనోవర్తి మాత్రమే వస్తుంది. కానీ 1985 తీర్పులో సుప్రీంకోర్టు విడాకులు తీసుకున్న మహిళకి తనను తాను పోషించుకోగల స్తోమత వచ్చేంత వరకు తన భర్త తనకి మనోవర్తి ఇవ్వాలని చెప్పింది. బట్ ఈ తీర్పుతో
ముస్లిం మగాళ్ళు నిరాశకు గురయ్యి కొన్ని గొడవలు చేశారు. సో ఇప్పుడు పదవి కాపాడుకోవాలన్నా, ఓట్ బ్యాంకింగ్ చీలకుండా ఉండాలన్నా ఆ అలిగిన మగాళ్ళని రాజీవ్ గాంధీ బుజ్జగించాలి. సో తనకున్న మెజారిటీతో ఆ తీర్పును పార్లమెంటులో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివర్స్ యాక్ట్ చేయించారు. అయితే సీన్ ఇంతటితో ఆగలేదు. ప్రజల్లో ఒక గుసగుస మొదలైంది. రాజీవ్ గాంధీ ముస్లింలని మరీ ఎక్కువగా బుజ్జగిస్తున్నాడని, హిందువులని అస్సలు పట్టించుకోవడం లేదని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు హిందువులను బుజ్జగించాలి. బట్ బుజ్జగించే ప్రయత్నంలో ఒకటి చేయబోయి మరొకటి చేసి చరిత్రలో కనీ విని ఎరుగని తప్పు చేశాడు. కట్ చేస్తే అప్పట్లో రామ్ మందిర్, బాబ్రీ మసీద్ వివాద స్థలంలో ఉన్న రామ్లాలా విగ్రహాల గదికి తాళం వేసి ఉండేది. బట్ 1949 నుంచి సంవత్సరానికి ఒకసారి కేవలం పూజారి మాత్రమే లోపలికి వెళ్ళి పూజలు చేయడానికి పర్మిషన్ ఉండేది. కానీ రాజీవ్ గాంధీ అతి ఉత్సాహంతో తాళాలు తెరిపించారు. దాంతో డైలీ పూజారికే కాదు, భక్తులందరికీ దర్శనం కల్పించారు. రోజు రోజుకి భక్తుల క్యూ పెరిగిపోయింది. సో ప్రతిపక్షానికి ఒక చక్కటి అవకాశం దొరికింది. కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రజలకు పక్కనే ఉన్న మసీదును చూపించి రాముడి జన్మభూమిలో మసీదు ఉండటమా అని జనాలకి నూరిపోశారు. అలా బుజ్జగింపు కాస్త తిరస్కారమై చివరికి ద్వేషంగా మారింది. దాంతో చిలికి చిలికి గాలువానగా మారి చివరికి 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది. అప్పట్లో ఆ గొడవని అద్వానీ చాలా చక్కగా ఉపయోగించాడు. సో అక్కడి నుంచి కాంగ్రెస్ స్లోగా పతనమయ్యి బీజేపీ మెల్లగా ఊపందుకుంది. ఇక మోదీ దగ్గరకు వస్తే ఆయన హిట్లర్ ఫార్ములా ఫాలో అవుతాడు. ఆ ఫార్ములా ఏంటంటే అతి తక్కువ సంఖ్యలో ఉన్నవారి మీద ద్వేషం పెంచితే అతి ఎక్కువ మందిని కూడగట్టవచ్చు, చివరికి ఒక నియంతగా ఎదగవచ్చు. ఈ ఒక్క లాజిక్ మీద కట్టడాలు కూలాయి, మమకారాలు మంటగలిశాయి, ఎన్నో రాజ్యాలు వెలిశాయి. అప్పట్లో హిట్లర్ తక్కువగా ఉన్న యూదులపైన ఎక్కువగా ఉన్న ఆరియన్స్ని రెచ్చగొట్టాడు. దాని ఫలితంగా చరిత్రలో రక్తం ఏరులై పారింది. సేమ్ ఇప్పుడు మోదీ కూడా ఇండియాలో తక్కువగా ఉన్న ముస్లింలపైన ఎక్కువగా ఉన్న హిందువులని రెచ్చగొడుతున్నాడు. అలా రెచ్చగొట్టి ఇప్పుడు అది తిరుగులేని ద్వేషంగా మారింది. దాని ఫలితమే మోదీ ఒక తిరుగులేని నియంతగా ఎదుగుతున్నాడు. కానీ అదే ద్వేషం రేపటికి ఒక తుపాకీగా మారుతుంది. అప్పుడు ఆ తుపాకీకి కట్టుకథలు చెబితే కాలరాస్తుంది. చరిత్ర నేర్పింది ఇదే, చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన నగ్న సత్యం కూడా ఇదే.